కానీ ఇప్పుడు మీరు కూడా అవేర్గానే ఉన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్స్ చూస్తుంటే చీటింగ్ ఆన్ ద పార్ట్నర్ అనేది ఒక మంచినీళ్ళు తాగినంత ఈజీ అయిపోయింది దురదృష్టవశాత్తు. దబుక్కున ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్లో చేసిన తర్వాత తెలుసుకొని బాగుపడి ప్రేమగా ఆప్యాయతగా కలిసి ఉన్న కపుల్స్ ఒకెత్తు అయితే చీటింగ్ అనేది చాలా కామన్ అయిపోయి, అంటే నాకు ఇంట్లో ప్రేమ దొరకట్లేదు నేను బయట వెతుక్కుంటున్నా, ఇక్కడ బాగాలేదు అక్కడ బాగుంది, పోనీ నేను ఇక్కడ రిలేషన్షిప్ వదిలేను ఎందుకంటే డివోర్స్ ఎన్నేళ్ళు పడుతుందో, దాని బదులు లేపేస్తే ఒక నెలలో అయిపోతుంది అని వీళ్ళ తెలివితేటలు ఎమోషనల్ ఇన్వెస్ట్మెంట్ అంతా పక్కన వాడిని ఎలా వదిలించుకోవాలో ఆలోచిస్తున్నారు. సో దానికి ఆ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళు బాగుంటారా లేదా అది పక్కన పెడితే ఇక్కడ ఒక ప్రాణాన్నే తీసేస్తున్నాం మనం. అంటే ఇట్స్ లైక్ ఒక చీమనో దోమనో చంపినట్టు, మనకు కుడుతుందని దోమను ఎలా కుడతాం, కొట్టి చంపేస్తాం కదా, అలా మన పార్ట్నర్ని కూడా చంపేస్తున్నారు. ఇది క్షణికావేశం అనుకోవాలా, మరి ప్లాన్డ్గా చేస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఇది నేర ప్రవృత్తి అనుకోవాలా? ఎందుకు ఒక మనిషి మీద పెళ్లి మీద గౌరవం లేదు? ఎందుకంటే పక్కన కూడా నువ్వు మనిషితోటే ఉంటున్నావు, వీడితో ఒక 10 సమస్యలు ఉంటే అక్కడ ఇంకో 15 సమస్యలు ఉండొచ్చు. ఈ లాజిక్ ఎలా మిస్ అవుతున్నారు ప్రకాష్ రాజ్ గారు అన్నట్టు? ఇక్కడ 2 సందర్భాలు ఉన్నాయండి. చాలా దురదృష్టం, అన్ఫార్చునేట్లీ ప్రతిరోజు న్యూస్ పేపర్లో చూస్తూనే ఉన్నాం. ఈ రోజు నిన్న ప్రతిరోజు ఉందండి. నిన్న చూసాం ఒక నడి రోడ్డున భార్యను వెంటాడి వేటాడి చంపారు. అంతకుముందు చూడండి విషం పెట్టి చంపడం, భార్య భర్తని భార్య లావుగా ఉందని పాలకోవాలో విషం పెట్టి చంపారు. రకరకాలుగా అండి. ప్రతిరోజు ఈ మధ్య అంటే సోషల్ మీడియాలో అవేర్నెస్ కూడా పెరుగుతుంది. ఇంకా కొంతమందికి ఇంకా ఐడియాలు రావడం ఇంకా ఎక్కువ అయిపోతుంది. అది ఒక వ్యాలిడేషన్ ఇలా కూడా చంపొచ్చు అన్నమాట. వెరీ అన్ఫార్చునేట్లీ